అందరికీ నమస్కారం. కేంద్ర బీజేపీ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ కోసం 11,500 కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించింది. ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం దీన్ని సాధించలేకపోయినా ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీన్ని సాధించింది. ఇది ఒక మంచి ఘనత అంటూ కూటమి పార్టీలో సభ్యత్వం ఉన్న జనసేన, బీజేపీ, టీడీపీ ప్రభుత్వ నాయకులందరూ భయంకర హ్యాపీనెస్ వ్యక్తం చేస్తూ ఉంటే అక్కడ కార్మిక నాయకులు అలాంటి హర్షం ఎందుకు వ్యక్తం చేయలేకపోతున్నారు? వాళ్ళు ఎందుకని ఇంకా నిరసన విరమించలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి వైజాగ్ స్టీల్ ని ప్రైవేటీకరణ కానియకుండా ఆపాడు అని మీ బీజేపీ కేంద్ర మంత్రి చెప్పారు కాబట్టి దమ్ముంటే బాబు గారిని ఇలాంటి ఛాలెంజ్ చేయమని ఇప్పుడు వైసీపీ టీడీపీకి ఒక సవాల్ విసురుతుంది. మరి టీడీపీ స్వీకరిస్తుందంటారా? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. హరిహర వీరమల్లిలో ఒక సాంగ్ ఉంది, మాట చెప్తే వినాలి, మంచి మాట చెప్తే వినాలి. ఇది జగన్ కి షాక్ అని ఏబిఎన్ వాళ్ళు ఒక డిబేట్ చెప్పే ప్రయత్నం చేశారనమాట. అంటే జగన్ అంటే ప్రతిపక్షం అనమాట. అధికార పార్టీ ప్రతిపక్షం ఎప్పుడు వినదని మాత్రమే మన అందరికి తెలిసిన విషయం. కానీ ఎవరు వినాలి? అధికారంలో భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ కదా వినాలి. ఇది టీడీపీకి ఎక్కడ షాక్ అని సాక్ష్యాలు వేస్తారేమో అని ముందే ఏబిఎన్ వాళ్ళు ఇది కౌంటర్ గా వేశారు అని కొంతమంది మేధావులు అంటున్నారు. మరి మీరే ఉంటారు? తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ కూటమి 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు కొనసాగాలని పవన్ కళ్యాణ్ గారు అనేక మీడియా స్టేట్మెంట్ ఇచ్చారనమాట. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీఎం స్థాయిని మించి మరి పనిచేయడం కానీ స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ కూటమి భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. ఈ మాట వైసీపీలు కాదు భయ్య, ఏబిఎన్ లోను భయంకరంగా ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు. ఇంకేముంది, కూటమి బీటలు వారింది, కూటమిలో లుకలుకలు మొదలైపోయినాయని వైసీపీ ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుందన్నమాట. అంటే అగ్నికి ఆజ్యం పోసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు వైసీపీ అన్నట్టు ఈ కూటమి బీటలు వారుతుందా? పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు కలిసి ఉంటుందా? మన చంద్రబాబు గారు ఆంధ్రాకి పరిశ్రమలు తేవటం కోసం దావోస్ వెళ్తున్నారు. ఆంధ్రాకి పరిశ్రమలు రావాలంటే ఒక పాజిటివ్ ప్రచారం కోసం ఎన్డీటీవీకి 74,34,000 రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చామని టీడీపీ ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటే ఇంతకుముందు మేము ఇలాగే మీడియా ఛానల్కి ఇచ్చినప్పుడు దోచిపెడుతున్నారు, మింగేస్తున్నారు స్టేట్మెంట్ ఇచ్చారు కదా. మరి ఇప్పుడు ఇదేంటి? ఓహో, ప్రచారం లేకపోతేనే పరిశ్రమలు రావా అని వైసీపీ కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తుందండి. మరి టీడీపీ నుంచి కౌంటర్ అటాక్ ఏ విధంగా ఉంటుందంటారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.